జనవరిలోనే వికసించిన రోడోడెండ్రాన్ ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉన్న లాటు దేవత అటవీ ప్రాంతం రోడోడెండ్రాన్ పుష్పాలు ఈ ఏడాది జనవరిలోనే వికసించాయి. సాధారణంగా మార్చ్ ఏప్రిల్ నెలలో ఇవి వికసిస్తాయి. ఈ పరిణామంపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది హిమాలయాల్లో పెరుగుతున్న శీతల వేడిమికి వాతావరణ మార్పులకు కారణమని చెబుతున్నారు. గత దశాబ్ద కాలంగా మధ్య హిమాలయాలు అంటే ఈ మధ్య హిమాలయాలు హిమాచల్ హిమాలయాలు అంటారు. మధ్య హిమాలయాల్ని హిమాచల్ హిమాలయాలు శీతాకాలపు సగటు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. వింటర్ వార్మింగ్ ట్రెండ్ అంటారు దీన్ని. ఇలా శీతాకాలంలో సగటు ఉష్ణోగ్రత పెరగటాన్ని వింటర్ వార్మింగ్ ట్రెండ్. నవంబర్ నుంచి వర్షాలు లేకపోవడం, శీతాకాలపు ఉష్ణోగ్రత పెరగడంతో ఈ పుష్పాలు ముందుగా వికసించడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. ఆ పుష్పాలు ఇవి అలాగే ఈ పుష్పాల మీద ఆధారపడి కీటకాలు, తేనెటీగలు, సీతాకోకచిలుకలు, పక్షులు జీవిత చక్రంలో సమన్వయం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్. ఉత్తరాఖండ్ రాష్ట్ర వృక్షమైన ఈ రోడోడెండ్రాన్ చెట్టు అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ఆ రాష్ట్రం యొక్క చెట్టు రోడోడెండ్రాన్ అక్కడ రాష్ట్రం యొక్క వృక్షంగా చెప్పుకుంటారు. ఆ రాష్ట్ర వృక్షం రోడోడెండ్రాన్. ఇది 1500 నుండి 3600 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ చెట్టు పుష్పాలలో ఔషధ గుణాలు పుష్కలం మరియు సిరఫ్ మందులు ఆయుర్వేద వైద్యంలో వీటిని ఉపయోగిస్తారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క ఆ రాష్ట్ర వృక్షం పేరు అది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి మరొక అంశము తర్వాత ప్రపంచం కోసమే ఈ శాంతి మండలి ఇది ఇటీవల ట్రంప్ గారు దీన్ని పదే వ్యక్తం చేస్తున్నారు. దావోస్ వేదికగా గాజా శాంతి మండలి ప్రారంభించిన ట్రంప్ గారు. ఇది ఎగ్జామ్ లో రావడానికి ఆస్కారం ఉన్నది. దావోస్ స్విట్జర్లాండ్ దేశం ఇది. ఇజ్రాయిల్ హమాస్ కాల్పుల విరమణ ఒప్పందంలో ఇజ్రాయెల్ మరియు హమాస్ అనే ఇది ఇజ్రాయెల్ ఒక కంట్రీ పశ్చిమాసియాలో, హమాస్ ఏమో లెబనాన్ ఇంకా మిగతా ప్రాంతాల్లో ఒక తీవ్రవాద సంస్థ ఇది గాజా శాంతి మండలిని గురువారం లాంఛనంగా అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ గారు ప్రారంభించారు. ఈ గాజా శాంతి మండలిలో చైర్మన్ డొనాల్డ్ ట్రంప్, ఆయనే చైర్మన్. ఆయన మండలి చార్టర్ పై సంతకం చేశారు. ఈ మండలికి ఒక చార్టర్ ఉంటుంది, గాజా శాంతి మండలి. ఆ చార్టర్ పైన సంతకం చేశారు. ఐక్యరాజ్య సమితికి పోటీగా దీన్ని ట్రంప్ తెరపైకి తీసుకొస్తున్న వార్తల నేపథ్యంలో దావోస్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి భారత్ సహా పలు దేశాలు దూరంగా ఉన్నాయి. దీనికి వెళ్ళలేదు. ఐక్యరాజ్య సమితే మాకు ఫైనల్ అని మిగతా దేశాలు అంటున్నాయి. ఈ గాజా శాంతి బోర్డుని తీసుకొచ్చిన ట్రంప్ గారు. నెక్స్ట్ పశ్చిమాసియాలో కీలక దేశాలైన సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈలు ఈ యొక్క సమావేశానికి హాజరయ్యాయి. ఈజిప్ట్, తుర్కియే, అజర్బైజాన్, పాకిస్తాన్, మొరాకో, ఇండోనేషియా, పరాగ్వే, హంగేరీ మరియు సహా మొత్తం 19 దేశాలు ఈ యొక్క గాజా శాంతి బోర్డు సమావేశానికి ట్రంప్ గారితో పాటు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ గాజా శాంతి అంటే పీస్ బోర్డు గాజా శాంతి మండలి పీస్ బోర్డు అమెరికా కోసం కాదు, ప్రపంచం కోసం అని పేర్కొన్నారు. ఈ మండలిలో చేరేందుకు చాలా దేశాలు ఆసక్తి కనపరుస్తున్నాయని తెలిపారు. నెక్స్ట్ ఇజ్రాయెల్ హమాస్ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఈ మండలిని ట్రంప్ ఏర్పాటు చేశారు. గాజా పునర్నిర్మాణం ఆల్రెడీ యుద్ధాలతో దెబ్బతిన్నది మరియు అక్కడ పాలన ఇది పర్యవేక్షణ, అక్కడ ఆ గాజా ప్రాంతాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తుంది మరియు అడ్మినిస్ట్రేషన్ కూడా ఇది పర్యవేక్షిస్తుందని ట్రంప్ గారు చెప్పారు. ఎవరు హాజరు కాలేదంటే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బ్రిటన్ హాజరు కాలేదు, చైనా హాజరు కాలేదు, రష్యా హాజరు కాలేదు, భారత్ హాజరు కాలేదు, మరియు జర్మనీ హాజరు కాలేదు. ఈ భారత్, జర్మనీ అనేవి అక్కడ G4 గ్రూప్ ఆఫ్ 4 కంట్రీస్ అంటే ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వతసభ్యత్వం కోసం పోరాడుతున్నాయి. బ్రిటన్ ఆల్రెడీ యుఎన్ అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలిలో బ్రిటన్ సభ్యదేశము, చైనా సభ్యదేశము, రష్యా సభ్యదేశం, వీళ్ళు పెద్ద దేశాలు అన్నమాట. ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకున్న దాంట్లోని బ్రిక్స్ అనే ఒక సంస్థ ఉంటుంది. ఆ బ్రిక్స్ BRICS
బ్రిక్స్ అనే సంస్థలో ఈ చైనా అనే దేశం భాగంగా, రష్యా అనే దేశం భాగంగా మరియు భారత్ అనే దేశం భాగంగా ఉంటాయి. ఈ 4 దేశాలు భాగంగా ఉన్న పెద్ద కూటమి అది. ఆ కూటమి సభ్యులు కూడా దీనిలోనే పాల్గొనలేదు. అంటే యాక్చువల్గా చైనా, రష్యా మరియు భారత్ వీళ్ళు ముగ్గురు పాల్గొనలేదు. ఫ్రాన్స్ ఉండదు, పాకిస్తాన్ కూడా యాక్చువల్గా దీని బ్రిక్స్ BRI, బ్రెజిల్, రష్యా మరియు ఇండియా మరియు చైనా మరియు సౌత్ ఆఫ్రికా అనే దేశాల యొక్క కూటమి అది మనం వేరే క్లాస్లో దాన్ని డిస్కస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ దీనికి సంబంధించి రక్తపాతం చాలు, యుద్ధం ఆగాల్సిందే, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఖచ్చితంగా ముగియాల్సిందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారని, ఈ రక్తపాతం ఆగాలని పిలుపునిచ్చారు. గురువారం దావోస్ లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ట్రంప్ సమావేశమయ్యారు. జెలెన్స్కీని కలిశాను, మా సమావేశం చాలా బాగా జరిగిందని ట్రంప్ వెల్లడించారు. నెక్స్ట్, దావోస్ లో గాజా శాంతి మండలి చార్టర్ ను ప్రదర్శిస్తున్న డొనాల్డ్ ట్రంప్. గాజా శాంతి మండలి చార్టర్ ని ఆవిష్కరించింది దావోస్ లో. ఎవరు ప్రదర్శించారని డొనాల్డ్ ట్రంప్. దాని యొక్క చైర్మన్ డొనాల్డ్ ట్రంప్ గారు. నెక్స్ట్, గాజా పాలస్తీనుల అంశంలోని పలు సున్నితమైన అంశాలు ఉండటంతో ఈ ఆహ్వానంపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని మోదీ ప్రభుత్వం భావిస్తుంది. రష్యా మరియు చైనా కూడా దూరంగానే ఉన్నాయి. మండలిలోని చేరబోమని నాటో దేశాలైన నార్వే, స్వీడన్ ఇప్పటికే ప్రకటించాయి. ఫ్రాన్స్ మరియు బ్రిటన్ మరియు ఇటలీ మరియు కెనడా కూడా బోర్డులో చేరడానికి సుముఖంగా లేవు. మండలిలో సభ్యులుగా చేరాలంటూ దాదాపు 60 దేశాలకు మన ఆహ్వానం పలికారు అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు. ఇక నెక్స్ట్ తర్వాత అద్భుత నగరంగా గాజా అని జడ్ కుష్నర్ దావోస్ లో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో శిథిలాల కుప్పగా మారిన గాజా అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దామని ట్రంప్ అల్లుడు జడ్ కుష్నర్ పేర్కొన్నారు. దావోస్ లో ఆయన గాజా మాస్టర్ ప్లాన్ ను ఆవిష్కరించారు. నెక్స్ట్ తర్వాత ఆకాశ హర్యాలు, భారీ సంఖ్యలో నివాసాలు, పర్యాటక కేంద్రాలతో గాజా కలకాలం రానుందని తెలిపారు. ప్రపంచంలోని అత్యుత్తమైన వైద్య విద్యా సంస్థలు నెలకొల్పుతామని అన్నారు. 3 ఏళ్లలో ఈ మొత్తం నిర్మాణాలు పూర్తి చేస్తామని తెలిపిన వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ గారి యొక్క అల్లుడు, యూదులు అనే ఇజ్రాయెల్ దేశస్తులు ఆయన తెలిపారు. జడ్ కుష్నర్. నెక్స్ట్, ఇండోనేషియాలో బయటపడ్డ అత్యంత పురాతన గృహ చిత్రకళ. ఇది గృహ చిత్రకళ అత్యంత పురాతనమైన చిత్రకళ ఇది. నెక్స్ట్, మెల్బోర్న్ ఇండోనేషియాలోని సులవేసి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన గృహ చిత్రకళను శాస్త్రవేత్తలు ఇటీవల కనుగొన్నారు. సున్నపు రాయి గృహలు ఎక్కువగా సున్నపు రాయితో నిర్మించిన ఆ చిత్రాలలో ఒక చేతి గుర్తు కనీసము 67,800 సంవత్సరాల పురాతనమైందని వారు గుర్తించారు. ప్రాచీన చిత్రకళ గురించి ఆలోచిస్తే ముందుగా మనకు జ్ఞప్తికి వచ్చేది స్పెయిన్, ఫ్రాన్స్లలోని ప్రసిద్ధ గుహ చిత్రాలు. వీటిని సాక్ష్యంగా చూపుతూ పురాతన మానవ సంస్కృతికి ఆ ప్రాంతాలను ప్రతీకగా భావిస్తారు. ఇక్కడ స్పెయిన్ మరియు ఫ్రాన్స్. ఇండోనేషియాలో కనుగొన్న ఈ కొత్త సాక్ష్యాలు ఈ విషయాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయని ఫ్రాన్స్లోని అత్యంత పురాతనమైనదిగా భావిస్తున్న గుహ చిత్రకళ కంటే ఇది 30,000 సంవత్సరాల కంటే పురాతనమైనది. ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు కనుగొన్న చిత్రకళలో ఇది దాదాపు 15,000 సంవత్సరాల పురాతనమైన చిత్రకళ. తొలి మానవ సృజనాత్మకత ఏదో ఒక చోట ఉద్భవించలేదని, అది కేవలం మంచు యుగం ఐరోపాకు మాత్రమే పరిమితం కాదని ఈ ఆధారాలు నిరూపిస్తున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. శాస్త్రవేత్తల ప్రకారం ఇండోనేషియా మరియు సులవేసి అనే ప్రాంతము అత్యంత ప్రాచీనమైనటువంటి ఆ యొక్క గుహ చిత్రకళ అద్భుతమైనటువంటి ఆవిష్కరించబడింది ఇటీవల కాలంలోనే. గతంలో స్పెయిన్, ఫ్రాన్స్ దేశాల్లో మాత్రమే అలా ఉండేదని చెప్పేవారు. అది మంచు యుగంలో అలా ఐరోపాకు మాత్రమే పరిమితమైంది, అక్కడి నుంచి స్టార్ట్ అయింది యుగం అనేది వాళ్ళ యొక్క భావన. అది కాదు, ఇండోనేషియాను చూసిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ పడితే అక్కడ ఈ జనావాసాలు నివసించారు. అది ఎలా ఒక చోట పరిమితం కాలేదు, కేవలం అన్ని చోట్ల పరిమితమైందని చెప్తున్నారు. నెక్స్ట్, నాణ్యత పరీక్షల్లో విఫలమైన ఔషధ నమూనాల సంఖ్య 167 ఔషధ నమూనాలు అక్కడ విఫలమయ్యాయి. సాధారణ తనిఖీల్లో భాగంగా డిసెంబర్లో నిర్వహించిన నాణ్యత పరీక్షలలో మొత్తము 167 ఔషధ నమూనాలు విఫలమైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటిలో 74 నమూనాలను కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ CDSCO పరీక్షించగా మిగిలిన రాష్ట్రాల పరీక్షల్లో బయటపడ్డాయి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏమో 74ని గుర్తించింది, ఆ నమూనాలు సరిగా లేవని. వివరాలను CDSCO పోర్టల్ అందుబాటులో ఉంచారు. ఒకటి కంటే
ఒకటి లేదా అంతకంటే చూడడం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రమాణాలను పాటించని ఔషధాల నమూనాలను జాబితాలో ఉంచాం. దీని అర్థం ఆ సంస్థ తయారు చేసే ప్రతి ఔషధం నాసిరకం కాదని, మేము పరీక్షించిన బ్యాచ్ లో మాత్రమే లోపాలు ఉన్నట్లు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోర్టల్లో చెప్పారు సూచించారు. ఇవే కాకుండా మరో 7 ఔషధాలు పూర్తిగా నకిలీవని సోదాల్లో బయటపడింది. బ్రాండ్ల పేర్లను ఉపయోగిస్తూ అనుమతి లేని పరిశ్రమలు వీటిని తయారు చేస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఆయా సంస్థలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పరీక్షలో విఫలమైన ఔషధాల జాబితాను ప్రతి నెల అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు సెంట్రల్ సంబంధించినటువంటి ఔషధ నియంత్రణ సంస్థ వారు. నెక్స్ట్ తర్వాత, బతికి ఉంటే విశ్వకవికి ఇదే పరిస్థితి ఎదురయ్యేదే. సర్ ప్రశ్నలపై మమత మండిపాటు. విశ్వకవి అనే బిరుదు రవీంద్రనాథ్ ఠాగూర్ ఉంది. బతికి ఉంటే ఆయన కేంద్ర ఎన్నికల సంఘం ప్రశ్నలతో ఇది ఇబ్బంది పెట్టి ఉండేదేమో అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు. 49వ అంతర్జాతీయ కోల్కతా పుస్తక ప్రదర్శన గురువారం ఆమె ప్రారంభించారు. ఈసీ చేపట్టిన ప్రత్యేక స్పెషల్ ముమ్మర సవరణ SIR ప్రత్యేక ముమ్మర సవరణ SIR అంటే సర్, ఇక్కడ ఇచ్చండి సార్, SIR సర్. నెక్స్ట్, ప్రత్యేక ముమ్మర సవరణలో ఒత్తిడి కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు కనీసం 110 మంది మరణించారని చెప్పారు. ఏళ్ల తరబడి బెంగాల్లో ఉన్న ఇంటి పేర్లలోనూ ఈసీ కొన్ని తేడాలు చూస్తుంది. నన్ను మమతా బెనర్జీ అని, మమతా బందోపాధ్యాయ అని కూడా అంటారు. అలాగే చటర్జీ, బందోపాధ్యాయ అనేవి ఒకే ఇంటి పేర్లు. ఠాగూర్ పేరును బ్రిటిషర్లు ఠాగూర్ అనేవారు. రవీంద్రనాథ్ ఠాగూర్ బతికి ఉంటే ఆయనకి ఈసీ నుంచి ఇదే పరిస్థితి ఎదురయ్యేదేమో అని పిల్లలు మధ్య వయసు పరంగా వ్యవధి ఎందుకు ఉందో వివరించాలని కూడా ఈసీ అధికారులు ఓటర్లను అడుగుతున్నారు. నెక్స్ట్, వయోవృద్ధులను పుట్టిన తేదీ రుజువులు తీసుకురమ్మంటున్నారు. మునుపటి తరాల్లో చాలా మందికి సరైన పుట్టిన తేదీలే ఉండవు. మాజీ ప్రధాని వాజ్పేయి కూడా తన అసలైన పుట్టిన తేదీ డిసెంబర్ 25 కాదని నాతో చెప్పారు. మరి ఎలాంటి కారణాలతో వేధించడం ఎందుకు అని మమత ప్రశ్నించారు. SIR కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న వేదనపై 26 కవితలతో కూడిన ఒక పుస్తకాన్ని ప్రచురించి ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. 6 సార్లు ఎంపీగా చేయడం వల్ల తనకు నెల వచ్చే 1,50,000 పింఛన్ నుంచి కానీ సీఎంగా అందే వేతనం నుంచి కానీ ఒక్క పైసా కూడా తీసుకోవాలని, తన పుస్తకాలపై వచ్చే రాయల్టీ సొమ్ముతో ఖర్చులు పెట్టుకుంటూ వస్తానని తెలిపారు. రాయల్టీ ఖర్చుతోనే ఆ యొక్క ఖర్చు పెట్టుకుంటూ వస్తానన్నారు పుస్తకాల నుంచి. ఇక నెక్స్ట్, ఛత్తీస్గఢ్లోని బలైదా బజార్లో ఉన్న స్టీల్ ప్లాంట్, అక్కడ ఆ బలైదా బజార్లో ఉన్న స్టీల్ ప్లాంట్ లో భారీ పేలుడు సంభవించి ఆమె ప్రాణ నష్టం జరిగింది. ఆ ప్రాణ నష్టం ఏంటంటే రియల్ ఇస్పాంత్ అండ్ పవర్ లిమిటెడ్ స్టీల్ ప్లాంట్. ఆ స్టీల్ ప్లాంట్ పేరు రియల్ ఇస్పాంత్ పవర్ లిమిటెడ్ స్టీల్ ప్లాంట్. ఇక్కడ రియల్ ఇస్పాంత్ అండ్ పవర్ లిమిటెడ్ స్టీల్ ప్లాంట్ బలైదా బజార్ లో ఉంది. అది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందింది. మనకి ఎగ్జామ్ పరంగా అక్కడ క్వశ్చన్ అడుగుతాడు. నెక్స్ట్ తర్వాత ప్రపంచానికి ముప్పు తప్పించనున్న భారత్ EU సంబంధం. ఇక్కడ భారత్ మరియు EU సంబంధాన్ని అక్కడ జైశంకర్ భారత విదేశాంగ శాఖ మంత్రి గారు దాన్ని వివరించారు. ప్రపంచ ఆర్థికానికి పొంచి ఉన్న ముప్పును భారత్ మరియు ఐరోపా కూటమి EU అంటే యూరోపియన్ యూనియన్ బంధం తప్పించనుందని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. బలమైన వాణిజ్యం, రవాణా, భద్రతా బంధాల ద్వారా ప్రపంచ పరిస్థితులను ఈ కూటమి మార్చగలదని నమ్ముతున్నానని తెలిపారు. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేసేందుకు EU నేతలు ఈ నెల 25వ తేదీన భారత్కు రానున్న నేపథ్యంలో ఆయన గురువారం EU దౌత్యవేత్తలతో సమావేశపడ్డారు. అంటే యూరోపియన్ యూనియన్ వాణిజ్య దౌత్యవేత్తలు మన 25వ తారీఖు భారతదేశానికి రావడానికి సుముఖంగా ఉన్నారు. అంటే వీళ్ళు వచ్చి మన దగ్గర ఒప్పందం చేసుకుంటారు. నెక్స్ట్, ఐరోపా కౌన్సిల్ అధ్యక్షులు ఆంటోనియో కోస్టా ఇది మనం చెప్పాం ఆల్రెడీ. ఆంటోనియో కోస్టా ఇది ఎగ్జామ్ పేపర్స్ ప్రిపేర్ చేసినప్పుడు కూడా దాన్ని వివరించాం. ఐరోపా కౌన్సిల్ యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ ఆంటోనియో కోస్టా అది EUCAC. ఐరోపా కమిషన్ యూరోపియన్ యూనియన్ కమిషన్
కమిషన్ కి అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ ఈ నెల 25 నుంచి 27 మధ్య వరకు భారత్ లో పర్యటించనున్నారు. భారత రిపబ్లిక్ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరు కావడంతో పాటు ఈ ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. 27వ తేదీన వారు ప్రధాని మోడీ గారితో సమావేశమవుతారు. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ద్వారా రెండు శక్తుల అద్భుత కలయిక ప్రపంచాన్ని అంతర్జాతీయ నిబంధనలను పాటించే దిశగా వెళ్తున్న ఆశాభావాన్ని జర్మనీ ఛాన్సలర్ ఫెడరిక్ మెర్జీ వ్యక్తం చేశారు. ఇక్కడ 4 బిట్లు ఉన్నాయి. ఒకటి ఐరోపా కౌన్సిల్ అధ్యక్షులు ఎవరు, ఐరోపా కమిషన్ అధ్యక్షులు ఎవరు, కమిషన్ వేరు కౌన్సిల్ వేరు, వాళ్ళు ఎప్పుడెప్పుడు భారతదేశంలో పర్యటిస్తున్నారు, ఆ రిపబ్లిక్ డే ఆ జనవరి 26వ తారీఖున రిపబ్లిక్ డే ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా ఎవరు వస్తున్నారు, ఆ నెక్స్ట్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై రెండు సంతకాలు పెడుతున్నాయి, నెక్స్ట్ జర్మనీ ఛాన్సలర్ గా ఎవరు ఉన్నారు అనేది మనకి అక్కడ బిట్లుగా ఉంటాయి. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి కరెంట్ అఫైర్స్ లో నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ క్రొయేషియాలో భారత ఎంబసీలోకి ఖలిస్తానీ ఏర్పాటువాదుల చొరబాటు. ఈ ఖలిస్తానీ ఏర్పాటువాదులు కెనడా కేంద్రంగా ఉంటారు. ఇది పంజాబ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అక్కడ ఉంటారు. ఇది ఐరోపా దేశమైన క్రొయేషియా. ఖలిస్తానీ ఏర్పాటువాదులు దుర్చర్యకు పాల్పడినట్టు తెలుస్తుంది. రాజధాని జాగ్రేబ్, క్రొయేషియా రాజధాని జాగ్రేబ్ భారత రాయబార కార్యాలయం చొరబడి విధ్వంసం సృష్టించిన సమాచారం. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు పడుతున్నాయి. ఐరోపా కూటమి EU ప్రతినిధులు త్వరలో భారత్ లో పర్యటించనున్న వేళ ఈ సంఘటన చోటు చేసుకుంది. దీన్ని భారత విదేశీ వ్యవహారాల శాఖ తీవ్రంగా ఖండించింది. భారత వ్యతిరేక శక్తులు మా రాయబార కార్యాలయంలోకి చొరబడి విధ్వంసం సృష్టించిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ వ్యవహారాలన్నీ క్రొయేషియా అధికారులకి దృష్టికి తీసుకెళ్లాం. చట్టబద్ధమైన కార్యకలాపాలకు విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అంటే క్రొయేషియాలో ఉన్న భారత ఎంబసీలోకి ఖలిస్తానీ ఏర్పాటువాదులు అక్కడ ఖలిస్తానీని ఇక్కడ ఏర్పాటు చేయాలని, అంటే పంజాబ్ రాష్ట్రంలో ఉన్న కొంత ప్రాంతాన్ని ఖలిస్తానీగా ప్రత్యేక దేశంగా గుర్తించాలని పోరాడుతున్నటువంటి ఒక తీవ్రవాద సంస్థ అది ప్రస్తుతం ఐరోపా ఖండంలో ప్రవేశించింది. గతంలో ఉత్తర అమెరికా ఖండంలో ఉండేది. ఉత్తర అమెరికా ఖండంలో కెనడా దేశంలో వాళ్ళ స్థానం ఉండేది. ఇప్పుడు వాళ్ళు ఐరోపాకి వెళ్ళారు. అక్కడ ఐరోపా యూరోపియన్ యూనియన్ కమిషన్ కౌన్సిల్ సంబంధించిన వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారు కాబట్టి ముఖ్య అతిథులుగా జనవరి 20వ తారీఖు దానికి సంబంధించి ప్రపంచానికి తెలియాలని ఏదో వాళ్ళు కుట్ర పడుతున్నారు. నెక్స్ట్ భోజ్శాల లోకి హిందువులు మరియు ముస్లింలకు సుప్రీం అనుమతి. మధ్యప్రదేశ్లోని గిరిజన ప్రాబల్య తార్ జిల్లా వివాదాస్పదమైన భోజ్శాల కమల్ మౌలా మసీద్ హిందువులు మరియు ముస్లింల ప్రవేశ విషయంలో సుప్రీంకోర్టు గురువారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది వసంత పంచమి ఈ నెల 23వ తారీఖున శుక్రవారం నాడు రావడంతో ఈ ప్రాంగణంలో హిందువులు సాంప్రదాయ పూజ నిర్వహణకు, ముస్లింలు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతిచ్చింది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సరస్వతి పూజలు కార్యక్రమాలు హిందువులు నిర్వహించుకోవచ్చని CJI చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్జీ, జస్టిస్ విపుల్ M పంచోలి ధర్మాసనం తెలిపింది. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు ముస్లింలు ప్రార్థన చేసుకోవచ్చని తన ఆదేశాల్లో పేర్కొంది. భోజ్శాలలోని మధ్యయుగం నాటి స్మారక కట్టడాన్ని హిందువులు వాగ్దేవి అంటే సరస్వతి దేవాలయంగా భావిస్తారు. ముస్లింలేమో కమల్ మౌలా మసీద్గా వ్యవహరిస్తారు. ఈ రెండు ఆ ప్రాంతాన్ని వ్యవహరించడం వల్ల ఆ తార్ జిల్లాలో భోజ్శాల కమల్ మౌలా మసీద్ వివాదాస్పదంగా మారటం అక్కడ జరిగింది. హైకోర్టు సీనియర్ జడ్జి అధ్యక్షన ధర్మాసనం భోజ్శాల వివాదంపై ఏఎస్ఐ శాస్త్రీయ సర్వే నిర్వహించి షీల్డ్ కవర్లో సమర్పించిన నివేదిక ఇరుపక్షాల వారికి అందజేసి అభ్యంతరాలను స్వీకరించాలని మధ్యప్రదేశ్ హైకోర్టు గురువారం సర్వోన్నత న్యాయస్థానం సూచింది. మధ్యప్రదేశ్ హైకోర్టుకి సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది హైకోర్టులోని అత్యంత సీనియర్ న్యాయమూర్తి అధ్యక్ష ధర్మాసనం ఏర్పాటు చేయాలని కూడా వాళ్ళు చెప్పారు. అక్కడ భోజ్శాల అనేది ఇటీవల కరెంట్ అఫైర్స్ గా అది అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ తర్వాత జనగణనలో గృహ జాబితా తయారీకి 33 ప్రశ్నలు నోటిఫై చేసిన కేంద్ర హోంశాఖ. దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణన ఇది ఎకానమీ పేపర్ సంబంధించింది.
భాగమైన గృహ జాబితా తయారీకి కేంద్ర హోంశాఖ 33 ప్రశ్నలు తయారు చేసింది. ఈ మేరకు గురువారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. 2020 జనవరి 9వ తారీఖున విడుదల చేసిన నోటిఫికేషన్తో పోలిస్తే దీనిలో ప్రశ్నలన్నీ ఒక్కటే. అయితే ఒకటి ఇంటి ఖర్చు, గోడలు, పైకప్పు కోసం వినియోగించిన మెటీరియల్ను తెలుసుకోవడానికి ఇది వరకు ఒకే ప్రశ్న అడిగితే ఇప్పుడు 3 ప్రశ్నలుగా ఎడగొట్టబడింది. దీంతో ప్రశ్నల సంఖ్య గతంలో 31 ఉంటే ఇప్పుడు 33కి పెరిగింది. 2011 సంవత్సరంలో మొత్తం ప్రశ్నలు 29 మాత్రమే ఉన్నది 2011లో. తర్వాత 2020లో 31 చేశారు. 2026లోని 33గా తీసుకున్నారు. ఇక్కడ 2027 జనగణన 2027 జనగణనకు ముందుగా గణకుల ఇళ్ల జాబితా హౌస్ లిస్టింగ్ తయారు చేసి ఆ ప్రశ్నలకు సంబంధించిన వివరాలను తప్పనిసరిగా సేకరించాలని కేంద్ర హోంశాఖ ఇందులో నిర్దేశించింది. 2027 జనాభా లెక్కల సేకరణ 2 దశలు జరిగింది. 2 దశల్లో అంటే ఇప్పుడు 2026లో ఉన్న 2027 జనాభా లెక్కలు అంటారు. వాటిని దశలు 2 అంటే ఈ ఏడాది ఏప్రిల్ 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 30వ తారీఖు మధ్య కాలంలో నిర్దేశించిన 30 రోజుల్లోనే దీన్ని ఫిల్ చేయాలి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని హౌస్ లిస్టింగ్ కార్యక్రమాన్ని 30 రోజుల్లో పూర్తి చేయాలి. ముందు హౌస్ లిస్టింగ్ చేస్తారు అనేది ఇక్కడ సారాంశము. నెక్స్ట్ ముందు హౌస్ లిస్టింగ్ చేసిన తర్వాత జనాభా లెక్కల్ని తీసుకొస్తారు అన్నమాట. నెక్స్ట్ వెనుజులాపై రహస్య ఆయుధం వాడాం. ఇది ట్రంప్ వెనుజులాపై మెరుపు దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో వెనుజులా అధ్యక్షుడు అరెస్ట్ చేశారు. ఆయన భార్యను అమెరికా దళాలు నిర్బంధించే సమయంలో అగ్రరాజ్యం ఓ రహస్య ఆయుధాన్ని ఉపయోగించినట్లు వచ్చిన కథనాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సీక్రెట్ సోనిక్ ఆయుధాన్ని ఉపయోగించినట్లు ధృవీకరించారు. తమ వద్ద ఈ తరహా శక్తివంతమైన ఆయుధం ఉందని, మరే దేశం వద్ద ఇలాంటి సాంకేతికత లేదని అర్థం వచ్చేలా వ్యాఖ్యానం చేశారు. మన దగ్గర ఎవరికీ తెలియని ఆయుధాలు ఉన్నాయి. వాటి గురించి ఎక్కువగా మాట్లాడకపోవడమే మంచిదని భావిస్తున్నానన్నారు. అదొక అద్భుతమైన దారి అని ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ మదురోను బంధించేందుకు అమెరికా అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని వాడిందని, ఆయనకు అత్యంత సన్నిహితంగా పనిచేసిన గార్డ్ ఇటీవల చెప్పిన వివరాలు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశాయి అనేది ఇక్కడ ఒక సారాంశము. వెనుజులా అధ్యక్షుడిని బంధించి తీసుకెళ్లారు వీరు. నెక్స్ట్ దావోస్ సదస్సు. ఈ దావోస్ ఆర్థిక చరిత్రలో భాగస్వామ్యానికి భారత్ సిద్ధం. దావోస్ సదస్సులో మంత్రులు వెల్లడి. ప్రపంచ ఆర్థిక చట్రంలో భాగస్వామ్యానికి భారత్ సిద్ధమనిగా ఉందని, కీలక అంతర్జాతీయ ఆర్థిక శక్తిగా ఎదిగిందని కేంద్ర మంత్రులు పేర్కొన్నారు. అంతర్జాతీయ రుణ ఆందోళనలకు వ్యతిరేకంగా గట్టిగా నిలుస్తుందని స్పష్టం చేశారు. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో గురువారం కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్, మాజీ మంత్రి స్మృతి ఇరానీ PTIతో మాట్లాడారు. మరో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష్ సింఘ్వి CII సదస్సులో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత 11 ఏళ్లలో భారతీయ ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చింది సుస్పష్టంగా ఉంది. ఈ ఏడాది భారత్తో భాగస్వామ్యం భవిష్యత్తుకు మార్గం అనే సందేశాన్ని ఇస్తున్నాం. సెమీ కండక్టర్, AI మరియు తయారీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మ్యానుఫ్యాక్చర్, నెక్స్ట్ పర్యావరణ హిత ఇంధన రంగాల్లో భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నాం. ఈ సదస్సులో పాల్గొన్న 10 రాష్ట్రాలు కష్టపడి పనిచేస్తున్నాయి. రాష్ట్రాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందని అక్కడ మన అశ్వని వైష్ణవ్ గారు పేర్కొన్నారు. నెక్స్ట్ తొలి వ్లాగ్కే 3 కోట్ల వీక్షణలు. కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆసక్తికి వయసుతో పని లేదని నిరూపించిన ఓ తాత రిటైర్మెంట్ తర్వాత కాలక్షేపం కోసం 70 ఏళ్ల వయసులో సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా పెట్టిన తొలి వ్లాగ్ కు 2 రోజుల్లోనే 3 కోట్ల వీక్షణలు రావడం ఉత్తరప్రదేశ్ చెందిన వినోద్ కుమార్ శర్మ ఇటీవల ఇన్స్టాగ్రామ్ తొలి వ్లాగ్ ను అప్లోడ్ చేశారు. అందులో తాను పరిచయం చేసుకున్నారు. వ్లాగింగ్ లో తనకు ఎలాంటి అనుభవం లేదని, పదవి విరమణ తర్వాత కాలక్షేపం కోసం దీన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు. తన వీడియో నచ్చితే ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని, దీనికి 2 మిలియన్లకు పైగా లైక్లు వచ్చాయని వినోద్ శర్మను ప్రోత్సహిస్తున్న నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఓకే, నెక్స్ట్ చాలా మంచిది. తర్వాత సునీత విలియమ్స్ గారు కొంత ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇప్పుడు సునీత విలియమ్స్ ఓకే, నెక్స్ట్ హోమ నౌకలో సాంకేతిక లోపాల వల్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఎక్కువ కాలం ఉండాల్సి రావడాన్ని అదృష్టంగా భావించారని, అసలు భయపడలేదని భారత్ సంతతి అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్ పేర్కొన్నారు. తనను ఖచ్చితంగా తీసుకొస్తారని నమ్మకంతోనే ఉన్నారని, తన కోసం భూమి మీద వేల మంది పనిచేస్తున్నారని నమ్మారని వెల్లడించారు. కేరళ లిటరేచర్ ఉత్సవాలలో పాల్గొనేందుకు వచ్చిన గురువారం సభికులతో ముచ్చటించారు. అంతరిక్షంలో
అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన 1-2 రోజుల తర్వాత హ్యూమన్ నౌకలు ఏదో సమస్య ఉందని తెలిసింది. సాఫ్ట్వేర్తో దాన్ని పరిష్కరించవచ్చని అనుకున్నాం. ఓపికగా వేసి చూశాం. క్రమంగా అది కష్టతరమైందని తెలిసి వచ్చింది. మేము ఉండాల్సి రావడంతో ఆహారం అధికంగా కావాల్సి వచ్చింది. బాత్రూమ్ను మార్చుకోవాల్సి వచ్చింది. వేసవి వచ్చేసరికి భూమికి ఇప్పుడుండే నెక్స్ట్ బాత్రూమ్ మార్చుకోవాల్సి వచ్చింది. వేసవి వచ్చేసరికి భూమికి ఇప్పుడుండే తిరిగి వెళ్ళడం లేదని పూర్తిగా అర్థమైంది. భూమికి ఇప్పుడప్పుడే తిరిగి వెళ్ళడం లేదని పూర్తిగా అర్థమైంది. అక్కడ ఉన్న కాలాన్ని